జై శ్రీరామ్. ఖమ్మంలో జరిగినటువంటి 12 ఏళ్ల హిందూ మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మతోన్మాద ఉగ్రవాది కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి అతి దారుణంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి రెండంతస్తుల భవనం నుంచి తోసేసి చంపడానికి ప్రయత్నం చేసిండు. అదృష్టవశాత్తు ఆ అమ్మాయి బతికుండి ఈ యొక్క కామాంధుడు మతోన్మాద ఉగ్రాలు చేసినటువంటి అత్యాచారాన్ని చెప్పడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఆ అమ్మాయికి జరగరాంది జరిగేది ఉంటే ఈ కామాంధుడు చేసినటువంటి ఈ అత్యాచారము బయటికి రాకుండా ఆ అమ్మాయే ఆడుకుంటూ భవనం నుంచి పడ్డదని ఈ యొక్క మహమ్మద్ గౌస్ పాషా ఒక పథకం ప్రకారం కుట్ర పన్నిండు. ఈ యొక్క సంఘటనను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటి వరకు ఈ యొక్క సంఘటనపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కేటీఆర్ కానీ ఈ యొక్క సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కార్యకర్త కానీ ఈ యొక్క సంఘటనను ఖండించకుండా మౌనం పాటిస్తూ మతోన్మాద గుండాలకు ముస్లింల ఓట్ల కోసం మైనార్టీ ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హిందూ సమాజము వారి యొక్క వైఖరిని గుర్తుపెట్టుకొని వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందని హిందూ సమాజం గమనించాలి. ఏదైతే ఈ మైనర్ బాలిక ఉందో ఆ అమ్మాయి యొక్క జీవితము నాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ గౌస్ పాషాను ఎన్కౌంటర్ చేయాలి. అదేవిధంగా ఆ అమ్మాయి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ అమ్మాయికి జీవితకాలం పాటు ఏ విధంగా అయితే పై చదువుల కోసం కానీ అన్ని విధాలు ఆదుకోవాలి. ఆ గౌస్ పాషా యొక్క ఆస్తులు మొత్తం అమ్మాయి పేర రాసి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, హెచ్చరిస్తుంది. పంజగుట్టలో గత 6 నెలల క్రితము జమీర్ అనే 38 సంవత్సరాల ముస్లిం వ్యక్తి 9 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై ఇదే విధంగా అత్యాచారం చేసి కేవలం 3 నెలల్లోనే జైలు నుండి బయటికి వచ్చి జమీర్తో పాటు అతని సోదరుడైన మీరాజ్ ఇద్దరు అన్నదమ్ములు 5 మంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి మోసం చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. ఏప్రిల్లో 2026లో పంజగుట్ట పిఎస్లో మధురెడ్డి అనే అమ్మాయిని ఈ జమీర్ అనే వ్యక్తి లవ్ జిహాద్ పేరుతోటి మోసం చేస్తే బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ జమీర్ యొక్క నేర చరిత్రను బయటికి తీసుకొస్తూ ఆ జమీర్పై కేసు పెట్టడం జరిగింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ యొక్క మధురెడ్డి అనే అమ్మాయి ద్వారా ఈ జమీర్ యొక్క ఆగడాలు బయటికి రాకపోతే ఇంకెంతో మంది హిందూ అమ్మాయిల లవ్ జిహాద్ పేరుతోటి మతం మార్చి వారి యొక్క జీవితాలను నాశనం చేసే విధంగా ఎట్లుంటుందో హిందూ సమాజం గమనించాలి. లవ్ జిహాద్ చేసి వారి యొక్క జీవితాలను నాశనం చేసి వారి యొక్క ఆస్తిపాస్తులను తీసుకొని మళ్ళీ వదిలిపెట్టడం. లవ్ జిహాద్ పేరుతోటి దేశవ్యాప్తంగా సంవత్సరానికి 10 లక్షల మంది హిందూ అమ్మాయిలు మతం మారి ఇస్లాంలోకి ఈ లవ్ జిహాద్ పేరుతోటి ఉగ్రవాద శక్తులు మతోన్మాద గుండాలు ప్రేమ పేరుతో ప్రేరేపించి హిందూ సమాజం యొక్క జనాభాను తగ్గించే విధంగా ఈ దేశాన్ని తిరిగి ఇస్లాం రాజ్యంగా ప్రకటించడానికి
వారి యొక్క జనాభా పెంచుకోవడానికి ఈ లవ్ జిహాద్ కుట్రను వేగవంతం చేస్తున్నారు. హిందూ సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య లవ్ జిహాద్. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది హిందూ మైనర్ బాలికలపై మహిళలపై అత్యాచారాలు చేస్తున్న ఈ మతోన్మాద శక్తి గుండాలను యూపీ రాష్ట్రం తరహాలో తెలంగాణలోని ఈ యొక్క చర్యలకు పాల్గొన్నటువంటి నిందితులను ఎన్కౌంటర్ చేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్లోని పెద్ద నాయకులు కానీ కార్యకర్తలు ఆలోచించాలి. ఈ యొక్క సంఘటన మా ఇంట్లో జరగలేదు కదా, మా అమ్మాయికి జరగలేదు కదా అని ఒక తప్పుడు ఆలోచనతో ఉంటే 2024 ఏప్రిల్ 18న కర్ణాటక ప్రభుత్వంలోని హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ అయినటువంటి నిరంజన్ హీరామత్ కూతురైనటువంటి నేహా హీరామత్ బీవీపీ కాలేజ్లో ఎంసీఏ చదువుతుంది. 23 సంవత్సరాల హిందూ అమ్మాయి. తన క్లాస్మేట్ అయిన ఫయాజ్ ప్రేమించమని వెంబడిపడి చిత్రహింసలకు గురి చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకోనందుకు కక్షపూరితంగా అదే కాలేజీలో విచక్షణ రహితంగా పొడిచి చంపేండు. ఈ యొక్క సంఘటనను అప్పటి ముఖ్యమంత్రి 2024లో ఏప్రిల్లో సిద్ధరామయ్య గారు ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ అమ్మాయి కుటుంబానికి ఆ యొక్క ఫయాజ్ అనే వ్యక్తికి వ్యక్తిగత కారణాల వల్ల ఈ యొక్క అమ్మాయిని చంపిండని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు నాయకులు, బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తల నాయకులు, మీ యొక్క కుటుంబంలోని అమ్మాయికి కానీ మహిళకు కానీ ఇదే విధంగా జరిగితే ఆ పార్టీలోని పెద్ద నాయకులు, మంత్రులు కానీ సీఎంలు కానీ ఎవ్వరు కానీ మీకు మద్దతుగా నిలబడి న్యాయం కోసం పోరాడారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఖమ్మం సంఘటనపై బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలు ఇప్పటికైనా స్పందించి మేము హిందువులమని మీకు అనిపిస్తే ఈ యొక్క సంఘటనపై నిజాయితీగా పోరాడాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ వారిని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజులలో హిందూ సమాజంపై దాడి జరిగిన, హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగిన విశ్వ హిందూ పరిషత్ బహిరంగ వదిలిపెట్టది. ఈ యొక్క గౌస్ పాషాను ఎన్కౌంటర్ చేయాలి. లేకపోతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ బహిరంగ అదేవిధంగా హిందూ సమాజము బయటికి వచ్చి దానికి ఏ విధంగా చర్యకు ప్రతిచర్య తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బహిరంగ జోనల్. జై శ్రీరామ్. ఖమ్మంలో జరిగినటువంటి దారుణ సంఘటన ఏదైతే ఉందో, మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఒక మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి 2 అంతస్తుల నుండి కిందికి తోసివేశాడు, చంపాలనే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నంగా ఉంది. ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ అత్యాచారం ఏదైతే ఉందో, ఎవడైతే గౌస్ పాషా ఉన్నాడో వారిని తక్షణమే ఎన్కౌంటర్ చేసి ఆ యొక్క అమ్మాయికి మరి సత్వర న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా మరి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసి మరి వాళ్ళ కుటుంబంలో ఏదో ఎవరైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ కోరుతుంది. అంతేకాకుండా ఇలాంటి దారుణ సంఘటనలు ఇంకోసారి ఎక్కడా కూడా జరగకుండా ఇలాంటి ఉగ్రవాద తీవ్రవాద చర్యలైనటువంటి మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మతోన్మాద శక్తులను సత్వర న్యాయం కొరకు ఎన్కౌంటర్ చేసి తుదముట్టించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ కోరుతుంది. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మరి విశ్వ హిందూ పరిషత్తే న్యాయం చేయడానికి మరి అందరూ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని యొక్క విషయాన్ని గమనించి మరి
సత్వర న్యాయం చేయడానికి ముందుకు రావాలి. అలాగే దేశవ్యాప్తంగా కూడా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలన్నీ కూడా హిందూ సమాజం మీద నిరంతరం ప్రతిరోజు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా తుదముట్టించడానికి మరి హిందూ సమాజమే ఏకమై సంఘటితమై మరి ఈ యొక్క ప్రయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అడ్డుకుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ దర్శన్, విశ్వ హిందూ పరిషత్, కరీంనగర్ జిల్లా.